హాయ్ వ్యూస్, వెల్కమ్ టు రాణి వ్లాగ్స్. ఈరోజు మనం చెబుతున్న రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన రసం అండి. ఈ రెసిపీ అనేది ఈజీగా టేస్టీగా రెండు నిమిషాల్లో చేసుకోవచ్చండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ రసాన్ని అన్నంలో తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఇది ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక ప్లేట్లో 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చులు, కొద్దిగా కొత్తిమీర, మీకు పులుపుకు తగ్గట్టు చింతపండు, అలాగే ఒక పెద్ద టమాటాని కట్ చేసుకొని పీసులుగా వేసుకోవాలండి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. చూస్తున్నారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని మనము పేస్ట్ చేసుకోవాలి. ఇదేనండి మనకి రసానికి కావాల్సిన మసాలా. దీనివల్ల మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది, రసం అనేది థిక్గా ఉంటుందండి. చూస్తున్నారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్నాక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాక అది కాగినాక 2 ఎండుమిర్చులు, కొద్దిగా కరివేపాకు వేసుకొని అవి కొద్దిగా వేగినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని వేసి అవి కూడా మెత్తబడేంత వరకు వేపుకోవాలండి. ఇవి మెత్తబడినాక ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసి అందులో కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల మనకు రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇది కొద్దిగా వేగినాక మనకి ఈ రసానికి కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకోవాలి. అది మీ పులుపుకు తగ్గట్టు యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్నాక కొద్దిగా పసుపు, మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొద్దిగా మూత పెట్టి ఒక 2 మినిట్స్ 2 మరుగులు వచ్చేంత వరకు మరగనిచ్చినట్లయితే మీకు ఈ రసం అనేది రెడీ అయిపోయినట్లేనండి. చూస్తున్నారుగా ఇలా బాయిల్ అయినాక స్టవ్ ఆఫ్ చేసినట్లయితే మీకు ఎంతో రుచికరమైన రసాన్ని రెడీ అయిపోయినట్టేనండి. ఈ రసాన్ని మనము రైస్లో కానీ తీసుకుంటే మీరు ఒక్క ముద్ద కూడా వదలకుండా మొత్తం తినేస్తారండి. అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.